టీ20 ఫార్మెట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ డిమాండ్ చేశాడు. గాయం సాకుతో గిల్ను తప్పించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. శుభ్మన్ గిల్కు వరుసగా అవకాశాలు ఇవ్వడాన్ని సంజు శాంసన్ తట్టుకోలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. పరిస్థితులను మీ నియంత్రణలో ఉంచుకోవాలంటే శుభ్మన్ గిల్ను తప్పిస్తున్నామనే పదాన్ని ఉపయోగించకండి. అందుకు బదులుగా అతనికి విశ్రాంతి ఇస్తున్నామని లేదా మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పండి. ఏది ఏమైనా చివరి 2 టీ20లో టీమిండియా శుభ్మన్ గిల్ స్థానంలో మరో ఆటగాడిని ఆడించాలి. ముఖ్యంగా సంజు శాంసన్ ఆడించాలి. అతనికి ఆ హక్కు ఉంది. ఇప్పటికీ సంజు గిల్ ఏడాది నుంచి ఆడుతున్నారు. కానీ నేను 2-3 మ్యాచ్లు విఫలమైతేనే పక్కన పెట్టారని అనుకుంటున్నాడు. అయితే తుది జట్లో అవకాశాల విషయంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్లకు 1-2 అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కానీ శుభ్మన్ గిల్ ఇప్పటికే చాలా ఇన్నింగ్స్లో ఆడాడు. అతని వైఫల్యం గురించి ఇప్పుడే మాట్లాడటం లేదు. చాలా రోజులుగా చర్చిస్తున్నాం. కాబట్టి గిల్ విషయంలో టీం మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. గిల్ను తప్పించే సమయం ఆసన్నమైంది. భారత జట్లో కొన్ని విషయాలను సూటిగా చెప్పలేం. సో ఆటగాళ్లను నేరుగా తప్పించామని చెప్పకుండా విశ్రాంతి ఇస్తున్నామని చెప్పడం వారికిచ్చే గౌరవం. నేను లెజెండ్స్ లీగ్లో ఆడుతున్నప్పుడు ఒక ఆటగాడు తుది జట్టులో లేడు. సచిన్ మా కెప్టెన్ గా ఉన్నాడు. ఆ ఆటగాడి వేలికి గాయమైందని లేదా జ్వరం వచ్చిందని చెప్పాలని సచిన్ కు చెప్పారని మహమ్మద్ కైఫ్ గుర్తు చేసుకున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి 3 మ్యాచ్ల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య వరుసగా 12, 5, 12 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 4, 0, 28 పరుగులకే చేసి నిరాశపరిచాడు. ఈ ఏడాది సూర్య 213 పరుగులు చేయగా శుభ్మన్ గిల్ 293 పరుగులే చేశాడు. టీ20 ప్రపంచ కప్ ముందు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పేలవ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఇద్దరిని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గిల్ కోసం సంజు శాంసన్ ను పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. సంజు శాంసన్ తర్వాత ఓపెనర్ గా బరిలోకి దిగిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.